తల్లిదండ్రులు వారు కూడా వేదిక మీదకి వస్తారు. ఉప్పలపాటి విక్టర్ గారు రిటైర్డ్ టీచర్ గారు, భార్య భూతాల దేవకర్ణమ్మ గారు రిటైర్డ్ టీచర్ గారు, వారి యొక్క సహకారంతోనే ఇలాంటి గొప్ప పుస్తకం ఆవిష్కరింపబడింది. వారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే అన్న స్వామిదాసాన్ని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు సహోదర మాస్టర్ గారు నాకు పేర్లు తెలియసారు. అలాగే ఎలిషాబాబు అన్న గారిని కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి సహృదయంతో ఆహ్వానిస్తున్నా. మీ చేతుల మీదకి తీసుకోవాలన్న ఆశ కలిగి కొంటున్నారు. స్వామి గారు, ఇర్మియా గారు, రాజారావు గారు వారికి కూడా పాటల పుస్తకం జ్ఞాపిక అందజేయబడుతుంది. అలాగే భూషణాథ్ గారు టీచర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా జ్ఞాపిక అలాగే పాటల పుస్తకం అందజేయబడుతుంది. ఉప్పలపాటి విక్టర్ రిటైర్డ్ మాస్టర్ గారి కుమార్తె భూషణాదేవి గారు వారు సూరి మాస్టర్ గారు, కేశవ సూరి మాస్టర్ గారు, అలాగే జాన్పాల్ గారు, జాన్పాల్ గారు వారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. దాసుబాబు కీబోర్డ్ అసిస్టర్ దాసుబాబు గారు అన్నగారు ఎలిషాబాబు అన్న చేతుల మీద వారి ప్రజెన్స్ కూడా కావాలని కోరుతున్నారు. లోకా గారు, ఎలిషాబాబు అన్న గారు, దేవ్ పాస్ గారు వారి చేతుల మీదుగా పాటలు అనుకుంటున్నారు. జాన్పాల్ గారు, జాన్పాల్ గారు సల్మాన్ బాబు గారి యొక్క తమ్ముడు, వారు కూడా జ్ఞాపిక పాఠ్య పుస్తకం అందుకుంటున్నారు. కేశవ సూరి మాస్టర్ గారు వారు కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. భద్రగిరి జోసఫ్ గారి 100 సంవత్సరాల శత జయంతి వేడుక చాలా చక్కగా క్రమంగా దేవునికి భయంకరంగా జరిగింది. కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భద్రగిరి కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఉప్పలపాటి సల్మాన్ దాస్ సప్పన జిల్లా కుమారుడు జ్ఞాపికని తీసుకుంటున్నాడు.
యశోద గారు వారు కూడా. ఇంకా ఎవరైనా జ్ఞాపిక పాటల పుస్తకం తీసుకొని వాడంటే దయచేసి రాగలరు. ఈశ్వరమ్మ గారు, మార్తమ్మ గారు కూడా రావాలి. అన్న సముద్రం నుంచి మార్తమ్మ గారు వచ్చారు, వారు కూడా. కుమార్ రాజా గారు కూడా. ఒంగోలు చిన్నబాబు గారు, తిమోతి గారు, వారు కూడా వచ్చి జ్ఞాపికను పాటల పుస్తకాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కొంట మాస్టర్ గారు, కూచిపూడి రమేష్ గారు, వారిని కూడా సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. ఆయన వంట మాస్టర్ గారు, ఇంటి మాస్టర్ అంటున్నారు రామరెడ్డి గారు. అలాగే కలుకులూరి ప్రభుదాసన్న గారు గారికి చక్కటి జ్ఞాపిక పాటల పుస్తకం. క్విజ్ కండక్ట్ చేసినటువంటి జయబాబు గారు, ఒంగోలు జయబాబు గారు, వారి సత్యమణి సుజని గారు కూడా రావాల్సిందిగా. జోని రైని. రైని గారు తొందరగా రావాలండి స్టేజ్ మీదకి. రమేష్ గారు, వంట మాస్టర్ గారంట, మా ఇంటి మాస్టర్ అంట. అలాగే సుజని టీచర్ గారు, వారి యొక్క పిల్లలు జోని, రైని. ఒంగోలు తిమోతి గారు, వారు కూడా జ్ఞాపికను పాటల పుస్తకాన్ని శత జయంతి సంచిక స్వీకరిస్తూ ఉన్నారు. జోని, రైని, సుజని గారు, అలాగే వారి తాతగారు రామరెడ్డి గారు వెనకున్నారు, కొద్దిగా ముందుకు వెళ్ళాలండి. జ్ఞాపిక పాటల పుస్తకం దేవిరాజ్ బాబాయ్ గారి చేతుల మీదుగా, ఒంగోలు ఆల్ఫరెడ్డి గారి చేతుల మీదుగా, ప్రభుదాసన చేతుల మీదుగా అందుకుంటున్నారు. ఇంకా ఎవరైనా పాటల పుస్తకం జ్ఞాపిక అందవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాగే వర్షంరావు గారు వేదిక మీదకి రావాలండి. వర్ధనరావు గారు మాజీ కార్పొరేటర్ గుంటూరు వారు కళాకారులు. అలాగే బాజీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కళాకారులు, దైవజనులు, పాస్టర్ గారు అయినటువంటి బాజీ గారు మధ్యలో వద్రిగిరి జోసఫ్ గారి శత జయంతి సంచిక, శత జయంతి జ్ఞాపిక స్వీకరిస్తున్నారు బాజీ గారు, దైవజనులు, పాస్టర్ గారు, బాజీ గారు. అలాగే వర్ధనరావు గారు, చిలకల్లూరిపేట బెంజమిన్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యనమాల సుందర్ గారు,
యనమాల సుందర్ గారు కూడా జ్ఞాపికని పాటల పుస్తకాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. సత్యజయంతి సంచిక స్వామిని బెంజమిన్ గారు వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బెంజమిన్ గారు వారు జ్ఞాపిక అలాగే సంచిక సర్టిఫికేట్ అందుకుంటున్నారు. రమేష్ గారు అలాగే పలుకులవి బుజ్జోడా అని తెలుసుకుంటాం బుజ్జి, కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలన్నింటిలో కూడా తన యొక్క ముద్ర వేశాడు. పలుకులవి బుజ్జి. రవి జస్టిస్ బాబాయ్కి అన్నంటి ఉండే రవి జస్టిస్ బాబాయ్ పేరు పెట్టుకునే ధైర్యం జస్టిస్ కేవలం. అలాగే ఈ కార్యక్రమంలో వాలంటీర్లుగా వ్యవహరించినటువంటి బెంజేసన్, జోష్ దిల్షాలే, అలాగే జోని, రైని, జెస్సీ, క్రిస్టీనా, నీకే జ్ఞాపిక సంచిక సత్యజయంతి సంచిక అందుకుంటున్న మా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అమ్మ జెస్సీ గారు. జోష్ దిల్షాలే స్టేజ్ మీదకి రావాలి. జోష్ జీసా నీకేనాయనా రే జెస్సీ ఫోటో నా పెద్ద కుమారుడు జోసఫ్ దిల్షాలే కుమార్ వాలంటీర్గా ఉదయం నుంచి చక్కగా పనిచేశారు. తర్వాత జోనీ రైస్ రావాలి తీసుకున్నారా? ఓకే. ఇది దేవుని సంకల్పమే నవ జీవన సౌందర్యమే శుభ పరిణయ సంబరమే మనకందరి ఆనందమే సంతోషమే సంతోషమే ఆనందమే పరమానందమే సంతోషమే సంతోషమే ఆనందమే పరమానందమే ఇది దేవుని సంకల్పమే నవ జీవన సౌందర్యమే. భద్రగిరి దేవరాజబాబు గారు మరి ప్రేమించే ఆల్ఫ్రెడ్ వారి చేతుల మీదుగా బాబాయ్ గారిని ప్రేమించే ఆల్ఫ్రెడ్ ఒంగోలు ఆల్ఫ్రెడ్ గారు ప్రేమతో ఇస్తున్నటువంటి జ్ఞాపిక సంచిక చూసారా? వాళ్ళ బామ్మకి తెచ్చాడు, నాకేం వెళ్ళాలి.
లోక గారు లోక గారు రిమోట్ తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం. లోక గారిని అరే లోక తాత లోక గారు